పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తము మన ఉనికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్త ప్రయాణాలు, మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడవ ప్రయాణం, ఇలాగా ఆయన సువార్త చేస్తూ ప్రయాణం చేసినప్పుడు చాలా బిజీగా ఉండేవాళ్ళు అనమాట. చాలా చాలా బిజీ బిజీ బిజీ. ఆ యొక్క బిజీలో కూడా ఒకవైపు భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైన హింసలు, చెరసాల, భయంకరమైనటువంటి పరిస్థితులు. అయినా తనను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట. తన జీవించినంత కాలం, తనకు అవకాశం ఉన్నంత కాలము దానిని పూర్తి చేయాలని ఒక తాపత్రయం అనమాట ఆయనకి. అందుకనే సమయం అనక అసమయం అనక రాత్రి బవళ్ళు ప్రయాసపడి అనేక సంఘాలు కట్టాడు. ఆయా సంఘాలకు చెరసాల్లో ఉన్నప్పుడు ఇంకా ఆయా సందర్భాల్లో పత్రికలు రాసి బలపరిచాడు. ఇప్పుడు మనం చదివిన సందర్భము, ఆ దినాల్లో ఆయన త్రోయ అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ 6వ వచనం చూడండి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆ త్రోయలో వాళ్ళు 7 దినాలు గడిపి ఆదివారమున వాళ్ళు రొట్టె విరుచుటకు కూడుకున్నారనమాట. పక్క రోజు ఆయన మరలా బయలుదేరి వెళ్ళాల. ఆయన బిజీ షెడ్యూల్ అనమాట. అందుకని ఆ రాత్రి విస్తరించి ప్రసంగం చేస్తూ ఉన్నాడు అర్ధరాత్రి వరకు. ఆ యొక్క 3 అంతస్తులో ఉన్నారనమాట. ఆ యొక్క ఆ గదిలో విద్యుత్ దీపాలు బాగున్నాయని రాయబడింది. మరి అవి విద్యుత్ దీపాలు మరి ఏమో, మనకు ఆ రోజుల్లో ఏ దీపాలు ఉన్నాయి మనకు తెలియదు, కానీ అక్కడ ఆ మేడ గదిలో అనేక దీపములు ఉండెను అని రాయబడింది. అప్పుడు ఐతుకు అనేటటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడంట. గాఢ నిద్రపోయాడు. పౌలు గారు చాలాసేపు ప్రసంగించుచున్నందువల్ల నిద్రాభారం కలిగి జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. చనిపోయి ఎత్తబడ్డాడు అనమాట. పౌలు గారు కిందకి దిగి వెళ్ళారు. వెంటనే వెళ్ళి ఆ యవనస్తుడి మీద
పడుకొని కౌగిలించుకొని లేచి, మీరు తొందరపడొద్దు, అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పి వెంటనే మరలా పైకి వెళ్ళిపోయాడు అనమాట. వెంటనే మరలా మీటింగ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ రొట్టె విరిచి తాను పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా వారితో సంభాషించి ఆయన బయలుదేరాడు అన్నమాట. పక్క రోజు ఆ బ్రతికినటువంటి ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు అందరూ ఎంతో విశేషమైన ఆదరణ వాళ్ళకి కలిగిందంట. హల్లెలూయా. అంతే కదా మరి. అది పౌలు గారికి కూడా ఎంతో ఆదరణ, నెమ్మది. లేకపోతే ఆయన అక్కడి నుంచి వెళ్ళలేడు కదా. ఆయన ప్రయాణానికి ఆయన వెంటనే ఇది జరిగినటువంటి విషయం. ఇప్పుడు పౌలు గారు ఆ బిడ్డ మీద పడుకున్నప్పుడు, అంటే ఆ యవనస్తుడి మీద పడుకొని కౌగిలించుకున్నప్పుడు అతను బ్రతకడానికి కారణం ఏమిటి అనేది మనము ఆలోచించాలి. ఏమై ఉంటుంది ఆ యవనస్తుడు బ్రతకడానికి కారణం? చెప్పండి. దేవుని యొక్క ప్రభావము ఆ యవనస్తుడిలోకి పౌలు గారిలో నుంచి పోయిందనమాట. చెప్పలు కూడా ఏమైపోయింది. అప్పుడు పౌలు గారిలో ఏముంది? దేవుని ప్రభావం ఉందన్నమాట. అందుకని ఈ అంశం పేరు ఏం పెట్టారంటే ఈరోజు దేవుని ప్రభావము. మన అంశం ఏంటి? దేవుని ప్రభావం, గాడ్స్ పవర్. ఇంగ్లీష్ బైబిల్లో పవర్ అని ఉంది. ప్రభావం అంటే పవర్, శక్తి. హల్లెలూయా. గాడ్స్ పవర్ అంటే దేవుని శక్తి, దేవుని ప్రభావం. అది అపోస్తలుడైన పౌలు గారిలో నుండి ఆ చనిపోయినటువంటి ఆ యవనస్తుల్లోనికి వెళ్ళి అతన్ని బ్రతికించింది అన్నమాట. హల్లెలూయా. పౌలు గారిలో ఉన్నటువంటి ఆ దైవ శక్తి లేక ఆ యొక్క దేవుని ప్రభావము ఎవరు ఏంటి అనేది కొన్ని విషయాలు మనము లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఏలియా ప్రవక్త ఒక విధవరాలి ఇంటికి పంపబడతాడు దేవుని చేత. ఆ భయంకరమైన కరువులో ఆ ఇంట ఆమె ఆ విధవరాలు చేర్చుకుంటుంది. ఆయన ఇంట చేరిన తర్వాత ఆ ఇంటనున్నటువంటి వారందరికీ కరువు భారం తీరేంత వరకు ఆమె ఏ యొక్క పిండిలో కొంచెం పిండి ఉన్నటువంటి నూనె బుడ్డిలో కొంచెం నూనె తీసుకొని అప్పం చేసి రొట్టె తీసుకొని వెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళి ఆ దైవజనునికి ఆ ప్రవక్తకి ఇచ్చిందో, ఆ ప్రవక్త సెలవిచ్చిన మాట, దేవుని మాట ప్రకారము ఆ కరువు భారం తీరిపోయేంత వరకు ఆ యొక్క పిండి తొట్టిలో పిండి అయిపోలేదంట, నూనె కుండలో నూనె అయిపోలే. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అంత సంతోషంగా ఆనందించేటప్పుడు ఆమెకున్నటువంటి కుమారుడు చనిపోతాడు అనమాట. ఆమెకున్న కుమారుడు చనిపోతాడు. చూడండి 20వ వచనం నుండి. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి
ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా. హల్లెలూయా. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆ యొక్క విధవరాలి కుమారుడిని ఆ గదిలో పెట్టి అతని మీద పారజాచుకొని పడుకున్నాడు ఏలియా ప్రవక్త. 3 సార్లు పడుకున్నాడు అనమాట. 3 సార్లు పడుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. ఆ 3 సార్లు పడుకొని అతనిలోనికి ప్రాణం వచ్చేసింది. చనిపోయిన బిడ్డలోనికి ప్రాణం వచ్చింది. ఇప్పుడు ఏలియా ప్రవక్త అలాగ 3 సార్లు ఆ బిడ్డ మీద పడుకున్నాడు కదా. మరి ఇప్పుడు అతను బతకడానికి కారణం ఏమిటని ఇప్పుడు ఆలోచిస్తే ఏం చెప్పగలుగుతాము? ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దేవుని యొక్క ప్రభావం లేక దేవుని శక్తి ఏలియా ప్రవక్తలో నుండి ఆ చిన్నవాళ్ళలోనికి వెళ్ళింది. హల్లెలూయా. కాబట్టి ఏలియా ప్రవక్తలో ఏముంది? దేవుని ప్రభావం లేక దేవుని శక్తి ద్వారా అది జరిగిందన్నమాట. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సూనేమిరాలనే ఒక గండ్రాలు ఉంది కదా. ఆమె ఎలీషా ప్రవక్తకి మేడ మీద ఒక గది కట్టిస్తుంది తన భర్తతో మాట్లాడి. ఆయన ఆయా సమయాలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారింట భోజనం చేస్తూ ఉండేవాడు. తర్వాత అతనికి విశ్రాంతి తీసుకోవడానికి ఆమె తన భర్తతో మాట్లాడి ఒక చక్కని గది కట్టించి అందులో మంచము, పీట, దీపస్తంభం, బల్ల అన్నీ ఏర్పాటు చేసింది అనమాట. ఒకానొక దినమున ఎలీషా ప్రవక్త అక్కడికి వచ్చాడు. ఆ యొక్క గదిలో వెళ్ళి బస చేసుకుంటూ ఆమె ఆయన కొరకు అంతా చేసిన దాన్ని ఆయన చూసి ఎంతో సంతోషించి ఆమెకు ఏదైనా చేయాలనుకున్నాడు అనమాట. ఆమెకు ఏదైనా చేయాలని శిష్యుని పంపించి, ఏమైనా అవసరమా అని అడిగితే, నాకు అన్నీ ఉన్నాయి, నాకే అవసరము లేదు. సరే, రాజుతో ఏమన్నా చెప్పాలంటే అది కూడా అవసరం లేదు, నా వాళ్ళు నాతో ఉన్నారు అని చెప్పింది. తర్వాత శిష్యుడైన గేహజీ ఏం చేశాడంటే అక్కడంతా చూస్తే ఒక పిల్లవాడు కూడా ఇంట్లో బిడ్డ కనబడ్డానమాట. అది వెళ్ళి ఎలీషా ప్రవక్తకు చెప్తాడు, ఆ ఇంట్లో ఒక బిడ్డ కనపడలేదు, ఒక బిడ్డ లేదు ఆమెకని. అప్పుడు సరే ఆమెను పిలుచుకొని రమ్మంటాడు. ఆమె వచ్చి ఆ వాకిటి దగ్గర నిలబడుతుంది. మీదటికి ఇదే ఋతువున నీకు కుమారుడు కలుగుతాడని చెప్తాడనమాట. హల్లెలూయా. ఎందుకు నా ఏలినవాడా నన్ను మోసం చేస్తావు అంటుంది అని ఆమె నమ్మలేకపోతుంది అనమాట. కానీ దైవజనుడు నోటి మాటను రూఢిపరుస్తాడు. హల్లెలూయా. చూడండి 14వ వచనం. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నాడని వారిని అడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమున నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా ఏలినవాడ, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దు అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత మరునాడు కోత కోయవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగుగా
ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలంగా తోలవద్దు అనేను. ఆమె ఆ చనిపోయిన బిడ్డను ఎలీషా ప్రవక్తకు కట్టించిన మేడగదిలో ఆయన మంచం మీద పడుకోబెట్టేసి ఆమె తలుపు వేసేసి ఇంకా దైవజనుని దగ్గరికి వెళ్ళిందనమాట. తన భర్త అడిగినా కూడా చచ్చిపోయినాడని చెప్పలేదు. వెళ్ళి దైవజనుడిని ఆమె మనవి చేసుకుంటుంది. దైవజనుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దైవజనుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడి మీద 2 సార్లు పారచాచుకొని పడుకుంటాడనమాట. చూడండి 32వ వచనం నుంచి. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంట్లో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడు అతడు గేహజీని పిలిచి ఆ శూనేమిరాల్ని పిలుచుకొని రమ్మనుగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఎలీషా ప్రవక్త ఆ బిడ్డ మీద దేవునికి ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద నోట్లో నోరు, కన్నుల్లో కన్నులు, చేతుల మీద చేతులు, ఆయన బాగా కాళ్ళంతా కూడా చాచి పడుకున్నాడు అనమాట. 2 సార్లు పడుకున్నప్పుడు మొదట వేడి పుట్టింది, తర్వాత కళ్ళు తెరిచి బ్రతికాడు అనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. వాళ్ళ గురువు ఏలియా 3 సార్లు పడుకున్నాడు. ఆయన శిష్యుడు ఈయన ఎలీషా 2 సార్లు పడుకున్నాడు. 2వసారికి అతనికి ప్రాణం వచ్చేసింది అనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఎలీషా ప్రవక్తలో నుంచి ఆ బిడ్డలోనికి పోయింది ఏమిటి? దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, ఆయన జీవం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. మరణములో నుండి జీవములోనికి దాటించేటటువంటి ఆయన యొక్క జీవము, శక్తివంతమైనటువంటిది ఆ జీవం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 16 వరకు చదివితే అక్కడ యేసు ప్రభు చేసినటువంటి అనేక కార్యాలు సువార్తల్లో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఈ రాత్రి మీ దృష్టికి తీసుకొస్తాను. చదవండి 11 నుంచి. వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను గొప్ప జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు
దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించున్నాడనియు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. చూడండి, ఇద్దరు ప్రవక్తలు ఆ చనిపోయిన వాని మీద పారజాచుకున్నారు. ఏలియా ప్రవక్త 3 సార్లు, ఎలీషా ప్రవక్త 2 సార్లు. వాళ్ళకు దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావం, దేవుని జీవం వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారు ఆ పాడిని ముట్టాడు, ఆ పాడి మోస్తున్నవారు నిలిచారు. ఆయన తన యొక్క నోటి వాక్కు చేత, హల్లెలూయా, అతన్ని బతికించాడు అనమాట. ఏమని చెప్పాడు? ఆ చనిపోయిన వాడిని చూసి, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ప్రార్థన చేసినట్టుగా ఏమీ లేదు. ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రవక్త ప్రార్థన చేశాడు. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన ఏం చేయలేదు. ఆ పాడిని ముట్టాడు, ఆ పాడిని మోస్తున్న వాళ్ళు నిలిచిపోయారు. ఇప్పుడు వెంటనే చిన్నవాడ లెమ్మని మాట సెలవిచ్చాడు, అంతే. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి మనం దీన్ని? ఆ ఏలియా ప్రవక్తలో ఉన్నటువంటి దైవశక్తి, ఎలీషా ప్రవక్తలో ఉన్న దైవశక్తి యేసయ్యేనని అర్థం. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. అంటే ఆయనే కాబట్టి దేవుని శక్తి. ఆయన ఇంకెవరికి ప్రార్థన చేయాలా? ఎవరికి ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదుగా, ఆయనే దేవుని శక్తి అన్నమాట. అందుకనే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం ఎప్పుడు చదువుకుంటుంటాం కదా, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చప్పలు కొట్టాల గట్టిగా, దేవుని మహింపరచండి. కాబట్టి పౌలు గారు దీన్ని రాసేశాడు. ఆ దేవుని శక్తి ఎవరో కాదు, ఏలియా ప్రవక్తలో నుంచి ఆ విధవరాల కుమారుల్లోకి పోయిన దేవుని ప్రభావములకు దేవుని శక్తి, దేవుని జీవం. హల్లెలూయా. అదేవిధంగా ఎలీషా ప్రవక్తల నుంచి ఆ సూనేమిరాల యొక్క కుమారుల్లోనికి వెళ్ళింది దేవుని శక్తి, ఆ యొక్క జీవం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు, 35వ వచనం నుంచి 42వ వచనం వరకు చూస్తే అక్కడ యాయీరు కుమార్తెను ప్రభు చనిపోయిన ఆ కుమార్తెను బతికించడం అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. 21వ వచనం నుండి, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా. హల్లెలూయా. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండెను. ఆయన బయలుదేరాడు, ఆయన కోరుకున్నట్టుగా ఆమె బిడ్డను స్వస్థపరచడానికి. అప్పటికి చనిపోలా, ఆమె మంచంలో ఉందన్నమాట. ఇక ఆయన పోయే లోపల మార్గ మధ్యంలో 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీని అక్కడ మనం చూస్తాం. ఆ సందర్భం అయిన తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఈ లోపల కొంచెం ఆలస్యమైనందువల్ల ఆ బిడ్డ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ప్రభు అక్కడికి వెళ్ళి ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు విడుదల కలిగినట్టుగా చూస్తాం. 41వ వచనం నుంచి, ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకిమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయము నొందిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన ఆ యాయీరు ఏమైతే విశ్వసించాడో దాని ప్రకారం అక్కడ ఆయన కార్యం చేశాడు. ఏమని బతిలాడుకున్నాడు? నా బిడ్డ మీద మీరు చెయ్యి ఉంచినట్లయితే నా బిడ్డ స్వస్థత పొందుతుంది అనుకున్నాడు. అసలు స్వస్థత ఏంది? ప్రభువు చెయ్యి పెడితే, హల్లెలూయా, చెయ్యి పట్టుకుంటే దైవ శక్తి అయినటువంటి తనలో నుంచి దైవశక్తి వెళ్ళి బ్రతికిస్తుంది అనేది ఆయన ఆ రోజు రుజువు చేశాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాల. ప్రైజ్ గాడ్. తర్వాత ఆ యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళే మధ్యలో జరిగిన సంభవం, 12 ఏళ్ళు రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ విషయం ఎన్నోసార్లు మనం ధ్యానించాం కదా. అక్కడ జరిగింది ఏమిటి చూడండి, 25 నుంచి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమెను యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, హల్లెలూయా, జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడిగాడు. చూసారా? ఆమె విశ్వాసంతో యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు దేవుని ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. వెంటనే రక్తధార ఆగిపోయింది. ఆ బాధ నివారణ అయిపోయింది. హల్లెలూయా. దొంగతనంగా ఎందుకు తాకాల్సి వచ్చింది ప్రభువుని ఎవరికి తెలియకుండా అంటే, ఆ రోజుల్లో ఒక ఖచ్చితమైన కట్టడం ఉండేదన్నమాట. రక్తస్రావంతో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాకూడదనమాట. రెగ్యులర్ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా రాకూడదనమాట. ఇక రక్తస్రావం రోగంతో ఉంటే ఇంకా భయంకరం అన్నమాట. వాళ్ళు ఎవరిని ముట్టకూడదు, వారిని ఎవరు ముట్టకూడదు అనమాట. ఒకవేళ ముట్టితే వాళ్ళు అపిత్రులుగా లెక్కించి వాళ్ళని రాళ్లతో కొడతారనమాట. అలాంటి భయంకరమైన నియమము కట్టడం ఉన్నటువంటి దినాలవి. అందుకనే మనుషులకు భయపడి ఆమె ప్రభు యొక్క ఎదురుకి వచ్చి చెప్పుకోలేక ఆమె సీక్రెట్గా ఆయన యొక్క రహస్యంగా ఆయన వస్త్రపు చెంగుని ముట్టిందనమాట. హల్లెలూయా. వెంటనే ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ రక్తధార నిలిచిపోయింది, బాధ నివారణ అయింది. అయితే అది ఎప్పుడు స్థిరమైంది అంటే, ఆ తర్వాత ప్రభు ఆమెను కనుగొనడం, ఆమె ప్రభు దగ్గరికి రావడం, సాక్ష్యం చెప్పడం. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, అందుకు ఆయన 34వ వచనం, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె పొందుకున్నటువంటి ఆ స్వస్థత స్థిరమైందనమాట. హల్లెలూయా. ఎంతోమంది దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటారు, ఉజ్జీవ కూటాలకు వెళ్తూ ఉంటారు, స్వస్థత కూటాలకు వెళ్తూ ఉంటారు. స్వస్థత పొందుకొని వెళ్ళిపోతారనమాట. వాళ్ళు పొందుకున్న స్వస్థత స్థిరం కాదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు పొందుకున్న స్వస్థత స్థిరం కాదు. అది మరలా అది పొడచూపొచ్చు అన్నమాట. అది మరలా రావచ్చు. అయితే వాళ్ళు తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క పాద సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించి యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో కనుక నడిచినట్లయితే ఇక అది మరలా ఎన్నటికీ ఇంకా రాదనమాట. కానీ చాలామంది భ్రమపడేది ఏమిటంటే, అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు కదా,
అందరికంటే ఈయన గొప్పవాడు కాబట్టి ఆయన ద్వారా ఏదైనా జరుగుతుందేమో చూస్తామని చెప్పి పబ్లిసిటీ విని చూసి వచ్చి స్వస్థతలు పొందుకొని పోతూ ఉంటారు అనమాట. అంటే దేవుడు వారు ఎవరు అని చూడ్డు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా వాళ్ళకి స్వస్థత జరుగుతుంది. కానీ అది స్థిరం కావాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా వాళ్ళు హృదయాలు తెరిచి చేర్చుకోవాలి. అప్పుడే వారు పొందుకున్నటువంటి స్వస్థత స్థిరమవుతుంది, వాళ్ళు పొందుకున్నటువంటి మేలులు స్థిరమవుతాయి, వారు పొందుకున్న ఆశీర్వాదాలు స్థిరమవుతాయి. లేకపోతే అవి మరలా నీ జీవితంలో నిన్ను వేధించే ప్రమాదము వస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకనే మొదట ఆమె ముట్టినప్పుడు ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుందామి. కానీ తర్వాత ప్రభువు చెప్పాడు ఖచ్చితంగా, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక అని ఆయన ఎప్పుడైతే వాక్కిచ్చాడో అప్పుడు అది స్థిరమైంది. ఇక్కడ కూడా మనకు అర్థమయ్యేది ఏమిటి? యేసయ్యలో నుంచి ప్రభావం, దేవుని యొక్క శక్తి ఆమెలోకి వెళ్ళిందనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు చూస్తే అక్కడ చనిపోయిన లాజరును దేవుడు సమాధిలో నుంచి, మృతుల్లో నుంచి లేపడం, సమాధిలో నుంచి లేపడం అన్నమాట. హల్లెలూయా, చదవండి. యేసు మరలా మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. చనిపోయి అక్కడ పడి ఉండే వాళ్ళని బతికించిన సందర్భాలు ఇప్పుడు చూసాం. ఏంది? చనిపోయి సమాధిలో పెట్టకుండా ఉన్నటువంటి వారిని బతికించిన ఆ పరిస్థితి. వింటున్నారా? వింటున్నారా? సమాధిలో పెట్టక ముందు వాళ్ళందరినీ దేవుడు బతికించాడు. హల్లెలూయా. ఇప్పుడు సమాధిలో పెట్టి 4 రోజులైన తర్వాత సమాధిలో నుంచి, మృతుల్లో నుంచి అతన్ని బ్రతికించాడు. హల్లెలూయా. అందుకని మార్తతో ఏమన్నాడు? 24వ వచనంలో, మార్త ఆయనను అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని చెప్పాడు. హల్లెలూయా. నేనే పునరుద్ధానము, నేనే జీవము. హల్లెలూయా. అంటే ఆయనలోనే ఆ పునరుద్ధాన శక్తి ఉండేది. ఆయన ఎక్కడున్నాడో ఆ పునరుద్ధాన శక్తి అక్కడ ఉన్నట్టే. హల్లెలూయా.
ఆయన ఎక్కడున్నాడో ఆ శక్తి ఆయనే కాబట్టి అక్కడ ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు సమాధిలో నుంచి తిరిగి లేపే శక్తిని ఏమంటాము? పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. ఇప్పుడు 4 రోజులైంది లాజరు చనిపోయి. మార్త అన్నది, ఇప్పుడు రాయి తీయమంటున్నావు ప్రభువా, వాసన కొడుతుందంటే, మార్త నేను చెప్పలేదా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. అప్పుడు మార్త మౌనం అయిపోయింది. అప్పుడు దేవుడు ఆ రాయి దొర్లించిన తర్వాత ఆయన స్వరమెత్తి పిలిచాడు. ఎక్కడి నుంచి? మృతుల లోకాన్ని నుంచి పిలిచాడు అతన్ని. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. లాజరు బయటికి రమ్మనంగానే ఆయన వచ్చాడు. అంటే ఆ పునరుద్ధాన ఆ శక్తి, పునరుద్ధాన ఆ శక్తి. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ రేపు పునరుద్ధానం చెందుతారనమాట. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభువులో దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉంది. అలాగే నీలో నాలో దేవుని యొక్క ఆత్మాభిషేకం కనుక ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క ఆత్మ వెళ్ళి మన ప్రభు అయిన యేసు క్రీస్తును మృతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చిందంట. హల్లెలూయా. యేసు ప్రభు లాజర్ని బయటికి తీసుకొస్తే యేసు ప్రభువుని దేవుని ఆత్మ సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చిందంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. అదే దేవుని ఆత్మ గనక నీలో నాలో గనక ఉంటే, హల్లెలూయా, రేపు మనము కూడా మృతుల్లో నుంచి పునరుద్ధానము చెంది మనం బయటికి వస్తాం. హల్లెలూయా. 4 రోజులు లాజరు, ప్రభువు 3 రోజులు. దేవుని యొక్క ఆత్మను కలిగి చనిపోతే, హల్లెలూయా, మట్టిలో కలిసిపోయిన తరువాత, చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. ఇది 3వ విషయం చూస్తున్నాం. చనిపోయి సమాధి చేయకముందు దేవుని శక్తితో లేపబడిన వాళ్ళు 4 రోజులు పూర్తిగా శిథిలం కాకుండా ఉన్నటువంటి శరీరం. అలాగే 3 రోజులు కుళ్ళిపోని క్రీస్తు శరీరం సమాధిలో నుంచి లేపబడ్డారు. హల్లెలూయా. యేసు ప్రభు లాజరు లేపితే దేవుని ఆత్మ ప్రభువుని మృతుల్లో నుంచి లేపాడు. హల్లెలూయా. రేపు జరగబోయేది ఏమిటి? సమాధి అయిపోయి మట్టిలో కలిసిపోయినటువంటి వారిని ఆ యొక్క తిరిగి పునరుద్ధాన శక్తితో మహిమ దేహంతో లేస్తారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. దేవుని యొక్క ఆత్మశక్తి. హల్లెలూయా. అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే మనకు అర్థమయ్యేది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగానే సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. చప్పలు కొట్టి దేవుని అంటే మట్టిలో కలిసిపోయిన వాళ్ళంతా ఆయన బిడ్డలు
ప్రభువునందు నిద్రించిన వాళ్ళు, దేవుని ఆత్మను కలిగి చనిపోయినటువంటి వాళ్ళంతా హల్లెలూయా వాళ్ళ యొక్క మృతుల్లో నుంచి, ఆ మట్టిలో నుంచి మరలా పునరుద్ధానం చెందొస్తారంట. మరొకసారి చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. తర్వాత ఇంకొక అద్భుతం ఏమిటి? దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు, దేవుని శక్తి ద్వారా జరిగే కార్యం. ప్రభు మధ్యాకాశానికి వచ్చేటప్పటికే భూమి మీద ఉన్నటువంటి సంఘము, భూమి మీద ఉన్న సంఘం, సిద్ధపడుతున్న పవిత్రురాలైన పెళ్లి కుమార్తె సంఘము అసలు చావు అనేది చూడకుండా రెప్పపాటు కాలములో మన యొక్క శరీరము, ఈ రక్తమాంసాలతో ఉన్నటువంటి ఈ శరీరము మహిమ దేహంగా ఇది మారిపోతుంది అనమాట. హల్లెలూయా. అసలు మరణం అనే వాసనే అంటదనమాట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం. ఏంది మన అంశం ఈరోజు? దేవుని ప్రభావం, దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి ఇంత ధ్యానించిన మీదట మీరు ఏమని ఆలోచిస్తున్నారు? ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే కదా అనుకుంటున్నారు కదా. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే కదా, ఎప్పుడు వినేదే కదా అని. ఏంటి అసలు ఈరోజు దేవుని యొక్క ప్రభావాన్ని, అనగా దేవుని యొక్క శక్తిని గురించి ఇంత ధ్యానించితే ఏమి నీవు ఒక అవగాహనకు వస్తున్నావు? ఎప్పుడు వినేదే కదా అని అనుకుంటున్నావా? ఈ గొప్ప దేవుని శక్తి, ఈ గొప్ప దేవుని ప్రభావం నా జీవితంలో అసాధ్యమైనటువంటివన్నిటినీ సాధ్యం చేస్తుంది అని నువ్వు నమ్మలేకపోతే ఈరోజు నీ ప్రసంగం విని వేస్ట్. మృతుల్లో నుంచే, హల్లెలూయా, చనిపోయి సమాధిలో పెట్టకముందే వాళ్ళని బతికించిన దేవుడు, సమాధిలో ఉన్నటువంటి లాజరును బతికించిన దేవుడు, మూడవ రోజున శరీరం అసలు కుళ్ళే చూడకుండా కాపాడి మృతుల్లో నుంచి పైకి ప్రభువుని, కుమారుని తీసుకొచ్చిన దేవుడు. హల్లెలూయా. బ్రతికి ఉండంగానే మరణ వాసన అంటకుండా మహిమ దేహములతో మనలను మార్చి తన రాజ్యానికి తీసుకొని పోయే ఆ దైవ శక్తి, ఆ దేవుని ప్రభావం. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు విన్నాము కదా. ఇవి విన్న తర్వాత ఒక ఆలోచన రావాలి నీ జీవితంలో. నా జీవితంలో కూడా నా బ్రతుకులు ఇది ఒక అసాధ్యంగా ఉంది. లేదు, నా దేవునికి సాధ్యం. ఇంత గొప్ప ప్రభావం కలిగిన నా దేవుడు, ఇంత గొప్ప శక్తి కలిగిన నా దేవుడు, నా దేవుని ఆత్మ, హల్లెలూయా, నా జీవితంలో కూడా అసాధ్యమైనవి చేస్తాడు. మరణించిన వారినే లేపిన దేవుడు. హల్లెలూయా. మరణం అంటకుండా చేయగలిగిన దేవుడు. గత సంవత్సరం మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మే నేను స్వస్థత పొందింది. పోయిన సంవత్సరం మన వాగ్దానం ఏంటి? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ యొక్క వాక్కులో ఉన్న వాగ్దానాన్ని నమ్మే ఈరోజు నేను స్వస్థపడిన వాడిని, కాళ్ళు బాగా నేను నిలబడుకో ఉండేది. హల్లెలూయా. ఆ వాక్కుని మీకు పంచుతూ, ఆ వాగ్దాన వాక్యాన్ని చెప్తూ, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన వాక్కుని మీకు జ్ఞాపకం చేశాను. మరణాన్నే నిరర్థకం చేసిన దేవుడు ఇక నా కాలంలో ఉండేటటువంటి యొక్క బలహీనతను తీసేయలేడా అని నేను అన్వయించుకున్నా. అలాగ మిమ్మల్ని అన్వయించుకోమని చెప్పా. మరణాన్నే నిరర్థకం చేసిన నా దేవుడు నాలో ఉన్న ఈ సమస్య ఎంత, ఈ జబ్బు ఎంత, ఈ వ్యాధి ఎంత, ఈ కష్టం ఎంత, ఈ నష్టం ఎంత, ఈ అప్పులు ఎంత, ఏదైనా కావచ్చు. గత సంవత్సరం మీకు చాలా వివరంగా చాలా విషయాలు జ్ఞాపకం చేశాను. ఆ సందర్భంలో ఆ వాగ్దాన ఫలం పొందుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అసలు నన్ను నిలబడి ప్రసంగమే చేయొద్దన్నాడు డాక్టర్. ఇప్పుడు కూడా నన్ను తిడతానే ఉన్నాడు డాక్టరు. నీ వృత్తే నీకు హాని అని చెప్పాడు నాకు. నేను చెప్పాడు డాక్టర్, నీ వృత్తే నీకు హాని అని చెప్పాడు. అందుకని నువ్వు రిటైర్ అయిపో, సందీప్ చూసుకుంటాడని చెప్పాడు.
ఇది రిటైర్ అయిపోయేది కాదు, ఇది రిటైర్మెంట్ తీసుకునేది కాదు. ఇది దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు. హల్లెలూయా. నేను నమ్మాను దాన్ని. ఈరోజు కూడా ఇన్ని సందర్భాలు విని విని ఏందో బోరు కొట్టేసింది అనుకోబాకండి. చెప్పిన తెలిసినవే కదా అని. నీకు విశ్వాసం పెరిగిందా లేదా? పెరగకపోతే వేస్టే. ఆ సందర్భాన్ని వినేటప్పుడు, వివరించేటప్పుడు నీ జీవితంలో నీ యొక్క విశ్వాసమును పరిశుద్ధాత్మ దేవుడు డెవలప్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. అప్పుడు నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఆ తరువాత అపోస్తలుల్లో మొదట పేతురు చేశాడు, తర్వాత పౌలు గారు చేశారు. పౌలు గారు చేసినది మనం చదివాం. పేతురు గారు చేసింది కూడా చదివి మనము ఇంకొక ఆత్మ సంగతి చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం నుంచి 41వ వచనం. అక్కడ పేతురు ద్వారా దేవుడు తబిత అనేటటువంటి ఒక విధవరాలని ఆయన లేపుతాడనమాట. హల్లెలూయా. క్షమించండి, విధవరాలు కాదు, విధవరాళ్లకు బట్టలు కుట్టించిన ఆమె. హల్లెలూయా. చదువుమా. యేసుక్రీస్తు 9:36 చదవండి. 9:36 నుంచి. మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనుగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. హల్లెలూయా. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళని ఇంట్లో కూడా పెట్టుకోరు కదా, వీధిలో పెడతారు. ఈ తబితాని చనిపోతే శుభ్రం చేసి పైన మేడగదిలో పెట్టారు. ఎంత విశ్వాసమో, ఎంత ఘనతో ఆమెకి కదా. హల్లెలూయా. పేతురుని పిలిపించుకున్నారు. పేతురు వచ్చాడు, శుభ్రంగా కడిగి పడుకోబెట్టున్నారు. మోకరించి ప్రార్థన చేశాడు. లేచి తబిత లెమ్మన్నాడు, అంతే. హల్లెలూయా. ఆమె లేచేసింది. హల్లెలూయా. చేయబట్టుకొని లేపాడు, నిలబడింది, సజీవురాలుగా చేసి వాళ్ళకి అప్పగిచ్చాడు. ఇది యేసుప్రభు తరువాత. హల్లెలూయా. యేసుప్రభు వాళ్ళ వారు పునరుద్ధారుడు అయిపోయిన తరువాత శిష్యుల ద్వారా జరిగినటువంటిది పేతురు ద్వారా మొదట క్రియ జరిగింది. హల్లెలూయా. తర్వాత మనం చదివినటువంటి ఐతుకును పౌలు గారు బ్రతికించాడు. దీనంతటికీ మూలం ఏమిటి అని అంటే దేవుని ప్రభావం లేక దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి అయినా, క్రీస్తు శక్తి అన్నా, పరిశుద్ధాత్మ శక్తి అన్నా త్రియేక దేవుని శక్తి. తండ్రి అయిన దేవుని శక్తి, కుమారుని దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈక్వల్ అన్నమాట. అన్నీ సమానం. అందుకని త్రియేక దేవుని శక్తి అంటాం. కాబట్టి నీవు దేవుని శక్తి నాలో ఉందాను, లేక క్రీస్తు శక్తి నాలో ఉందాను, లేక పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉందాను, ఏదైనా సరే దేవుని శక్తే. ఆ శక్తిని నమ్మినటువంటి నీ జీవితంలో
నీవు నమ్మి ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి బ్రతకడము జీవించడం అవసరమైతే కూడా, హల్లెలూయా, దేవుడు ఇప్పుడు కూడా ఆయన ప్రభావాన్ని ఆయన శిష్యుల్లో నుంచి పంపినట్టుగా ఆయన శిష్యులమైన మాలో నుంచి అలాగే విశ్వాసులైనటువంటి మీలో నుంచి కూడా ఆ ప్రభావాన్ని పంపి బ్రతికించగలడు. హల్లెలూయా. అయితే ఆ చచ్చిపోయిన వ్యక్తి బ్రతకాలనేటటువంటిది ఆయన యొక్క ఉద్దేశం అయితే, హల్లెలూయా, మన మధ్య క్రీస్తు పునరుద్ధాన శక్తి సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. మన జీవితాల్లో ఏ యొక్క అవయవము మృతమైనా సరే, అవయవాలు పాడైనా సరే, ఆ అవయవాలను తిరిగి బాగు చేసేది కూడా క్రీస్తు పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని ప్రభావం, ఆయన పునరుద్ధాన శక్తే పాడైన మన అవయవాలను బాగు చేసేది. హల్లెలూయా. సరే, ఇది ఆత్మ సంబంధంగా కొన్ని సంగతులు విన్నాం. మరొక శ్రేష్టమైన సంగతి చెప్తాను నేను. ఆత్మీయంగా చచ్చిన వారిని కూడా మనం బతికించుకోవాలి. ఏం చెప్పండి? ఇప్పుడు నిజంగా శరీరరీతిగా చనిపోయినటువంటి వాళ్ళందరినీ ఏ విధంగా బతికించారో దేవుని శక్తితో, ఏ విధంగా క్రీస్తు తనను తాను ఆ పునరుద్ధాన శక్తితో ఆయన లేచాడో, హల్లెలూయా, ఇవన్నీ విన్నాం. ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిన వారిని బ్రతికించుకోవాలి. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళంటే ఎవరు? వీళ్ళు ఎలా ఉంటారు? ఆత్మీయంగా చచ్చిన వాళ్ళంటే పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు నీకున్నది, కానీ నీవు మృతుడివే, నువ్వు చచ్చిన వాడివి. ఎందుకని? పాపం చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు చచ్చినవాడుగా ఉన్నాడు. అలాగే ఇంకా పాపము చేస్తున్న అన్యులు కూడా చచ్చిన స్థితి, కానీ వాళ్ళకి అది తెలియదు. కానీ క్రైస్తవులు ఒకసారి రక్షించబడి మరలా పాపం చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటామంటే ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు. ఇలాంటి వారి విషయమై మనము దేవునికి మొరపెట్టి, హల్లెలూయా, వారిని మరల బ్రతికించుకోవాలా. చప్పలు కొట్టి దేవుని మహింపడు. వాళ్ళని బ్రతికించుకోవాలి. అలాగే లోకంలో ఎంతోమంది పాపంలో పడి చచ్చిన స్థితిలో ఉన్నారు. క్రైస్తవులు కాని వాళ్ళందరి కోసం కూడా ప్రార్థించాలి. అలాగే క్రైస్తవులై వెనకబడిపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి మరల ప్రభువులోకి తెచ్చుకునేదానికి ప్రార్థించాలి. అయితే ఒక సామాన్యంగా ప్రార్థన చేసినందువల్ల ఏం ప్రయోజనం? రాదు. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రార్థించాలి. హల్లెలూయా. దేంతో ప్రార్థించాలి? పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రార్థించాలి. అందుకని ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రార్థన చేయాలి. మానక పట్టుదల కలిగి విడువక ప్రార్థన చేయాలా. వాళ్ళని తిరిగి మరలా సంపాదించుకునేంతగా పట్టుదలతో ప్రార్థన చేసి సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని శక్తికి వలన అది సాధ్యం. ఆత్మీయంగా చచ్చిన వారు కూడా రక్షించబడాలంటే, విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ శక్తి వల్లనే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ వాక్యం వింటున్న నీవే ఒకవేళ ఆత్మీయంగా చచ్చి ఉన్నావేమో, పైకి మంచివాడుగా కనబడుతూ, పైకి మంచిదానివిగా కనబడుతూ హృదయం పాడైపోయిందేమో, ఇంకా నీ జీవితంలో పాపాలు చేస్తూ ఉన్నావేమో,
ఒకవేళ అతి ఘోరమైన స్థితిలో నీవు ఉంటే రేపు నీవు చనిపోతే నరకానికి వెళ్తావు. పరలోకం చేరవు నువ్వు. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయిండు కూడా వేషధారిగా ఉన్నావేమో, పాపాలు చేస్తూ ఆత్మీయంగా చచ్చిన దానివిగా, చచ్చిన వాడుగా ఉన్నావేమో. ఈ రాత్రి ఈ సందేశం నీ కోసమే. దేవుని శక్తిని ఆశ్రయించు, దేవుని ప్రభావాన్ని ఆశ్రయించు, నీకు విడుదల కలుగుతుంది. నువ్వు మానాలనుకున్నా మానలేకపోతున్నావు కదా, అదేదైనా సరే దేవుని ప్రభావాన్ని, దేవుని శక్తిని ఆశ్రయించు, నీకు విడుదల వస్తుంది. అలాగనే నీ ఇంట ఎవరైనా ఉన్నారేమో, రక్షించబడినటువంటి నీ కుటుంబ సభ్యులు మరలా పాపంలో పడి చచ్చిన స్థితిలో ఉన్నారేమో, వాళ్ళ కోసం ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడు, బతిములాడి ప్రార్థించు, విజ్ఞాపన మనవులు చేయి, ఉపవాసముతో పెనుగులాడు. వాళ్ళని మరలా ప్రభువులోకి తెచ్చుకోవాలి, ప్రభువునందు వాళ్ళు స్థిరులవ్వాలి. ప్రభువా, వాళ్ళని తిరిగి నాయనా మీ సన్నిధిలో చూడాలి, వాళ్ళు మీ సన్నిధిలో స్థిరులవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. యవనస్తులైన బిడ్డలు పాడైపోతున్నారు. ఎంతోమంది వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు పాడైపోతున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా చెడిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావం కావాలి కావాలి. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుంచి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అనగా దేవుని శక్తి కావాలి, క్రీస్తు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, త్రియేక దేవుని శక్తి కావాలి, ఆయన ప్రభావం కావాలి. ఏదో ఊరికే ప్రతిసారి వినేదే కదా అనుకోబాకు. నమ్ము, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు ప్రార్థించే వారి జీవితాల్లో, వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున వాళ్ళ నీతో పాటు దేవుని మందిరంలో, విశ్వాసుల జాబితాలో స్థిరమైన నిలకడైన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో వారిని నువ్వు చూస్తావు. అందుకనే ప్రార్థించుట మానద్దు మానద్దు మానద్దు. ప్రార్థించుకుందాం. అందరూ అలాగనే కళ్ళు మూసుకుని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉండండి. థ్యాంక్ యూ జీసస్. మాస్టర్ ఉన్న వాక్యాన్ని బట్టి పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తుతించే కనపరిచే ప్రభా, అయ్యా తండ్రి నీ ఆత్మ సహాయంతో ప్రభా నాయన, అయ్యా మిమ్మల్ని ఆరాధించిన ఆయన ప్రభా, మీ వాక్య లేఖనాలు ప్రభా వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా, మీరు మారని దేవుడు ప్రభా, మీరు ప్రభావము కలిగిన దేవుడు అయ్యా, మీరు శక్తి కలిగిన దేవుడు ప్రభా, మీ కార్యాలు ఉన్నతమైన కార్యాలయ్యా. అయ్యా తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా గొప్ప దేవ, అనేక విషయాలు ప్రభా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా నాయన. మీ దాసుల ద్వారా మీరు చేసిన అద్భుతాలు, మీ శక్తిని పంపి, మీ ప్రభావమును పంపి నాయనా ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాలు ప్రభా అయ్యా మాకు వివరించావు ప్రభా. స్తోత్రం నాయన తండ్రి, ఎన్నో గొప్ప కార్యాలయ్యా. చచ్చిన వారు సైతం బ్రతికింపబడ్డారు ప్రభా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి నాయన మీ ప్రభావం తాకిన వెంటనే స్వస్థత కలిగింది ప్రభా. దేవా స్తోత్రము నాయన, స్తోత్రం. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ను కూడా మీరు నాయన అయ్యా మీ వాక్కుతో బ్రతికించి ఉంటున్నారు ప్రభా. స్తోత్రం నాయన. గొప్ప దేవుడా నాయన, ఆత్మీయంగా చచ్చిన వారు
మా జీవితాల్లో కూడా మీరు మమ్మల్ని బ్రతికించగలిగిన దేవుడు ప్రభువా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. అవునయ్యా, మా జీవితాల్లో ఇంకా మేము నాయన తండ్రి నాయన ప్రభువా తండ్రి ఏ విధమైన ప్రభు బలహీనతలతో చచ్చిన స్థితిలో ఉన్నామో ప్రభువా, మమ్మల్ని ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా తండ్రి, మా మనవాళ్ళను మనవరాండ్రను జ్ఞాపకం చేసుకోయ్యా. స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ ఆత్మీయతలో ప్రభా మీ శక్తిని పొందుకొని ప్రభా మీకు సాక్షులుగా ఉండడానికి మీ కృప దయచేయి తండ్రి. స్తోత్రాలయ్యా. కుటుంబము నాయన తండ్రి మీ శక్తి పొందుకొని ప్రభా నాయన సాక్షి జీవితం జీవించుటకు నీ కృప మాకు దయచేయి ప్రభా నాయన. మేము ఇంకా ఏ స్థితిలో దిగజారిపోయినామో, చచ్చిన స్థితిలో ఉన్నామో ప్రభా, మానలేకుండా పోతున్నాం మేము ప్రభా. జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా, మమ్మల్ని కనికరించు నాయన. ఒక్కసారి మీ ప్రభావం మాలోకి రాని నాయన. మీరు తాకు నాయన మమ్మల్ని నాయన. అయ్యా, మీకు విరుద్ధమైన ప్రభా ప్రతి విధమైన ప్రభా చెడును మాలోంచి తీసివేయి ప్రభా. స్తోత్రం నాయన. గొప్ప దేవ అయ్యా, మీకు ఇష్టం లేని కార్యాలను మేము అసహించుకొని ప్రభా విడిచిపెట్టి నాయనా మిమ్మల్ని ప్రభా అనుసరించి మీ శక్తి పొందుకొని సాక్షులుగా ఉండడానికి నీ కృప మాకు, మా కుటుంబస్తులకి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి నాయన, సంఘస్థులందరికీ దయచేయమని తండ్రి నాయన. ఇది మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడిన వాక్య లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా నా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటే యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి